హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం 14th, 15th, 16th ఇంకా 17th కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్టార్షన్ కేస్ అగేన్స్ట్ 2 జిఎస్టీ ఆఫీసర్స్. సో ఇద్దరు జిఎస్టీ ఆఫీసర్స్ పైన ఎక్స్టార్షన్ కేస్ అనేది బుక్ అయింది. సో ఎక్స్టార్షన్ కేస్ అంటే ఎవరినైనా పర్సన్ని ఇల్లీగల్గా కానీ మనీ డిమాండ్ చేయడం, థ్రెటన్ చేయడం చేసి బెదిరించి పైసలు కలెక్ట్ చేయడం, లేకపోతే ప్రాపర్టీ, ల్యాండ్ ఇట్లాంటివి కలెక్ట్ చేయడం ఎక్స్టార్షన్ కేస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అలొకేట్స్ 250 పోలీస్ పర్సనల్స్ టు హైడ్రా. సో హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో ఇదేంటి అంటే ఇల్లీగల్గా ల్యాండ్స్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళందరినీ, వాళ్ళ ఇల్లుల్ని కూలగొట్టడం అవన్నీ చేసి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కిందకే తీసుకురావడం ఈ హైడ్రా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో రీసెంట్గా గవర్నమెంట్ 250 పోలీస్ పర్సనల్స్ని అలొకేట్ చేసింది ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్, కేరళలో సైంటిస్టులు ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడొద్దు అని చెప్తున్నారు. ఎందుకు అంటే కేరళలో ఒకవేళ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడితే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మేజర్గా నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో ఇది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయితే స్మాగ్ లాగా ఫామ్ అయ్యి యాసిడ్ రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా యాసిడ్ రెయిన్ రావడం వల్ల మ్యాక్సిమం కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇంకా పెరిగి ఇంకా రిస్కీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద ఇండిగ్నిటీ ఆఫ్ క్వశ్చనింగ్ ఫీమేల్ అథ్లెట్స్. సో మేల్ అథ్లెట్స్లో కూడా ఇది సెక్షువల్ డిటర్మినేషన్ గురించి అనుమానాలు ఉన్నాయన్నమాట. సో ఫీమేల్ అథ్లెట్స్ని క్వశ్చన్ చేయడము ఇట్లాంటివి చేయడం వల్ల 2001లో ప్రతిమా గోయంకన్ అనేసి ఒక యంగ్ ఫీమేల్ అథ్లెట్ అనమాట. సో ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మీడియా వాళ్ళందరూ ఆమె బయోలాజికల్ సెక్స్ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోమని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అట్లా ప్రతిమా గోయంక సూసైడ్ చేసుకుంది. సో ఈ సెక్స్ ఐడెంటిటీ అనేది పర్సన్ బయోలాజికల్ థింగ్కి సంబంధించింది. అదే జెండర్ ఐడెంటిటీ అంటే సోషల్ ఇంకా సైకలాజికల్ కన్స్ట్రక్ట్కి సంబంధించింది. సో సెక్స్ ఐడెంటిటీ వేరే, జెండర్ ఐడెంటిటీ వేరే. సో ఈ సెక్స్ ఐడెంటిటీలో ఓవర్గా 40 ఇంటర్సెక్స్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా చాలా నేషన్స్, గవర్నమెంట్ ఇండియానే కాదు చాలా నేషన్స్కి ఇంటర్సెక్స్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా వాళ్ళకి డాటా అనేది లేదు. తర్వాత చాలామంది టాప్ ఫీమేల్ అథ్లెట్స్ ఇంక్లూడింగ్ ఉసైన్ బోల్ట్ ఇంకా రఫాయల్ నాడల్ వీళ్ళందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళని క్వశ్చన్ చేయలేదు, కాకపోతే ఫీమేల్స్ పైన ఎక్కువ ఇంటర్సెక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ చేస్తున్నారు అనేసి ఇదన్నమాట. సో యంగ్ ఫీమేల్ అథ్లెట్స్ని మేజర్గా క్వశ్చన్ చేసి వాళ్ళని డిప్రెషన్ లాగా వెళ్ళేటట్టు ప్రొవోక్ చేస్తున్నారనమాట. సో అది మేజర్గా ఇక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి August 12th అనేది ఎలిఫెంట్ డే లాగా కన్సిడర్ చేసినారు. సో మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఏషియన్ ఎలిఫెంట్ అనేసి 2 టైప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఏంటి అంటే పెద్ద చెవులు ఉంటాయి, రౌండ్ హెడ్ ఉంటుంది, సుమారు 8,000 kgs వెయిట్ ఉంటుంది, హైట్ వచ్చేసి 10 to 13 feet ఉంటుంది. అదే ఏషియన్ ఎలిఫెంట్స్ వస్తే వీళ్ళతో కంపేర్ చేస్తే, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్మాలర్ ఇంకా రౌండ్ ఇయర్స్ ఉంటాయి, ట్విన్ డోమ్డ్ హెడ్ ఉంటుంది. అంటే ఇది నుదిటి నుంచి ఇట్లా గీతలాగా, మధ్యలో నుంచి గీతలాగా వెళ్తుంది అనమాట. సో అట్లా ట్విన్ డోమ్డ్ హెడ్ అనేది ఉంటుంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 5,500 kg ఉంటుంది, హైట్ 11.5 feet ఉంటుంది. సో ఎలిఫెంట్స్ అనేవి మేజర్గా స్ట్రెంగ్త్కి, మెజెస్టీకి, లాయల్టీ ఇంకా పవర్, విజ్డమ్ని సింబలైజ్ చేస్తుంది ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ కన్జర్వేషన్ చేయడానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఏన్షియంట్ ఇండియాలో ఎలిఫెంట్స్ని వార్స్లో కూడా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి August 15th. సో బంగ్లాదేశ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ టు a 12-year హై ఇన్ అ మంత్ ఆఫ్ జూలై. సో ఇదేంది, బంగ్లాదేశ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయింది. స్పెషల్గా స్టూడెంట్ ప్రొటెస్ట్ అయినాయి కదా రిగార్డింగ్ కోటా సిస్టమ్. సో దానివల్ల చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉండే. సో వాళ్ళందరూ జాబ్ చేయడం అంటే నార్మల్ ప్రొటెస్ట్లు ఇవన్నీ అవ్వడం వల్ల అక్కడున్న బేసిక్
నెసెసిటీస్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఇవన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో అట్లా బంగ్లాదేశ్లో ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీస్ యమునా వాటర్ రైజెస్ క్లోజ్ టు వార్నింగ్ లెవెల్. సో ఏమైందంటే హర్యానాలో హాతినికుండ్ బ్యారేజ్లో వాటర్ అనేది రిలీజ్ చేసిర్రు. సో ఇక్కడ వాటర్ రిలీజ్ చేయడం వల్ల యమునా వాటర్ అనేది రైజ్ అయిపోయింది. సో ఎంతవరకు అంటే చాలా హైట్ వరకు రైజ్ అయిపోయింది, వార్నింగ్ లెవెల్ వరకు వచ్చేసింది. సో వాటర్ కంట్రోల్ చేయకపోతే ఫ్లడ్స్ ఉట్టిగానే ఢిల్లీలో ఫ్లడ్స్ వస్తున్నాయి. సో ఇదన్నమాట వార్నింగ్ లెవెల్లో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ ఓవర్వ్యూ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఢిల్లీ. సో ఎప్పటి నుంచో ఢిల్లీలో సెంటర్ వర్సెస్ స్టేట్ లాగా ఫైటింగ్ అయితేనే ఉంటుంది. సో రీసెంట్గా మన ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల చనిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ 10 మెంబర్స్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో నామినేట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట, వితౌట్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 10 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. సో దీనికి సెంటర్కి ఇంకా స్టేట్కి మధ్యలో కొట్లాట అనేది స్టార్ట్ అయింది. సో అసలు ఢిల్లీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎవాల్వ్ అయింది కొంచెం చూద్దాం. సో ఢిల్లీలో ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ లాగా ఫామ్ అయింది. అంతకుముందుకి పార్ట్ 3 కింద స్టేట్ లాగా ఉండే, తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ లాగా అయింది. తర్వాత 1958లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత బాలకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 1989లో ఇది రికమెండ్ చేసింది. దీని రికమెండేషన్స్ తీసుకొని 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏముంది అంటే ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలొకేట్ అయినారనమాట. సో ఇప్పుడు ఢిల్లీకి ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. సో ఇదంతా అయింది. తర్వాత యూనియన్కి త్రీ మెయిన్ టాపిక్స్, 3 మెయిన్ థింగ్స్ మీద కంట్రోల్ ఉంది. ఏంది? ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ ఇంకా పోలీస్. సో ఈ 3 యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. సో అది మేజర్గా దీని హిస్టరీ, ఢిల్లీ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి డస్ ఇండియా హ్యావ్ లాస్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ బలాస్ట్ వాటర్. సో బలాస్ట్ వాటర్ అంటే మేజర్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ త్రూ షిప్పే మనం చేస్తాం. సో ఆ షిప్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తుంది. సో అట్లా ఎంటైర్ వరల్డ్ తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ షిప్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం షిప్ లోపల వాటర్ అనేది కొన్ని తీసుకుంటుంది. సో అట్లా వాటర్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది కదా, దానిని బ్యాలాస్ట్ వాటర్ అంటారు. సో తర్వాత అది వేరే ఓషన్, వేరే కంట్రీ అటు సైడ్ పోయి లోడ్ ఎక్కువైనా కొద్దీ అది వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అట్లా వాటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ వాటర్లో ఇన్వేసివ్ స్పీషీస్ అనేవి ఉంటాయి. సో ఫిషెస్ కానీ వేరే అన్ని ఇన్వేసివ్ స్పీషీస్ అంటే ఇండియా నుంచి వాటర్ స్పీషీస్ తీసుకుపోయి వేరే కంట్రీ వాటర్ ల్యాండ్స్లో వేయడం, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ బ్యాలిస్టిక్ వాటర్ త్రూ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో నాన్ నేటివ్ యానిమల్స్ అన్నీ వచ్చి ఒకవేళ అవి చాలా స్ట్రాంగ్ ఉంటే అక్కడున్న చేపల్ని, చెట్లని అవన్నిటిని తినేసి మొత్తం దీని పాపులేషన్ని పెంచుకుంటూ పోతుంది. సో దానివల్ల ఎన్విరాన్మెంట్ పరంగా ఇంకా అక్వాటిక్ లైఫ్ పరంగా హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ సైంటిస్ట్ ఏంటి అంటే ఓవరాల్ నియర్లీ 30 ఇన్వేసివ్ స్పీషీస్ అనేవి త్రూ బ్యాలాస్ట్ వాటర్ నుంచే వస్తున్నాయి అనేసి సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. తర్వాత ఒకటి మనకి ముస్సేల్ అనేసి ఒకటి ఉంది. ఇది సీ యానిమల్ అనమాట. సో దీని సర్వైవల్ రేట్ అనేది చాలా హై ఉంది, ఎగ్ ప్రొడక్షన్ కూడా చాలా ఉంది. సో దీనివల్ల పులికట్ లేక్ తమిళనాడులో ఉంది, మళ్ళీ కేరళలో అష్టముడి లేక్, ఈ రెండిట్లో వేరే స్పీషీస్ని మొత్తం తీసేసి ఈ ముసెల్సే మొత్తం రీప్లేస్ చేసేసినాయి అనమాట. ఈ ముసెల్ పాపులేషన్ అనేది ఎక్కువ అయిపోయింది పులికట్ లేక్లో, అష్టముడి లేక్లో.
నెక్స్ట్ గ్లోబల్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్డ్ వాటర్ని కంట్రోల్ చేయడానికి ఇండియా ఏం తీసుకురాలేదు, కాకపోతే గ్లోబల్గా ఏంది అంటే బ్యాలిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ అనేది తీసుకొని వచ్చిర్రు అండర్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2017. సో ఇందులో ఇండియా అనేది సైన్ చేయలేదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి 82 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 3 యాడ్ చేసిర్రు అనమాట రామ్సార్ వెట్లాండ్స్ కిందికి. ఆ 3 వచ్చేసి నంజరాయన్ బర్డ్ శాంచరీ, ఇంకా ఖజువేలి బర్డ్ శాంచరీ, ఈ 2 తమిళనాడులో ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్లో థవా రిజర్వాయర్ అనేది ఉంది. సో ఈ 3 యాడ్ అయినాయి. సో ఇప్పుడు టోటల్ మనకి రామ్సార్ సైట్స్ వచ్చేసి 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో తమిళనాడులో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో మన ఇండియాలో మొత్తం ఇప్పుడు కౌంట్ వచ్చేసి 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, కానీ వేరే కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ ఏరియా తక్కువ ఉన్నా కానీ రామ్సార్ సైట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ యూకేలో 175 సైట్స్ ఉన్నాయి, మెక్సికోలో 142 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 16th ఆగస్ట్ చూద్దాం. డిజిటల్ బూస్ట్ టు రివైవ్ సోలార్ పవర్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఫార్మర్స్. సో సోలార్ పవర్ ఇన్స్టలేషన్ అనేది పిఎం కుసుమ్ స్కీమ్ కింద తీసుకొని వచ్చారు. సో పిఎం కుసుమ్ అంటే ఏంది? పిఎం కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. సో దీని కింద 100 GW సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టడము ఫామ్ ల్యాండ్లో, మళ్ళీ సోలార్ పవర్ పంప్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం ఈ స్కీమ్ కింద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వరీయింగ్ రైస్ ఆఫ్ డాడ్జీ డాక్టర్స్. సో తెలంగాణలో ఇల్లీగల్ డాక్టర్స్ లేకపోతే ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి డాక్టర్స్ లాగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజుకి చాలామంది ఇల్లీగల్ డాక్టర్స్ అనేవాళ్ళు బయట పడుతూనే ఉన్నారు. సో దీని గురించి ప్రాపర్ స్టెప్స్ తీసుకోవాలి అనేసి తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది తీసుకొని వస్తుంది. సో ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక్కటే అనమాట గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ అనమాట. తెలంగాణ డాక్టర్స్కి సర్టిఫికేషన్ ఇవ్వాలన్నా దీని కిందనే ప్రొవైడ్ చేస్తారు. సో తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ యాక్ట్ దీని కింద ఫేక్ డాక్టర్స్ని కౌంటర్ చేయడానికి యాక్ట్ తీసుకొని వచ్చిరనమాట. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ టు బీ హెల్డ్ ఇన్ 3 phases ఫ్రమ్ సెప్టెంబర్. సో ఓవరాల్గా 10 years తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అనేవి అవ్వబోతున్నాయి. సో అదనమాట పాయింట్. నెక్స్ట్ మాన్సూన్ బ్రింగ్స్ వేవ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, డాక్టర్స్ అడ్వైస్ కాషన్. సో ఏంటి అంటే మాన్సూన్స్ వల్ల వాటర్ అనేది స్టాగ్నెంట్ ఉంటుంది. సో దానివల్ల మస్కిటో బ్రీడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల వెక్టర్ బార్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, చికెన్ గున్యా, ఇంకా వేరే వైరల్ ఫీవర్స్, రెస్పిరేటరీ ఇష్యూస్ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్టర్స్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో ఏంది మాన్సూన్లో అయినా టెంపరేచర్ పెరిగినా కానీ మస్కిటోస్ అనేవి పెరిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వయలెన్స్ అండ్ విజిల్ ఇన్ కోల్కతా. సో కోల్కతాలో డాక్టర్ని సెక్షువల్గా హెరాస్ చేసి ఆమెను చంపేయడం జరిగింది. సో దానివల్ల ఇన్ ఆల్ ఇండియా వైడ్గా ప్రొటెస్ట్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఈ ఇన్సిడెంట్ డాక్టర్స్ యొక్క టెరబుల్ వర్క్ కండిషన్ ఇది. ఆమె ఆల్మోస్ట్ 36 hours వర్క్ చేసిందనమాట. సో ఇట్లాంటి టెరబుల్ వర్క్ కండిషన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం 2022లో రిలీజ్ చేసింది. ప్రతిరోజు అరౌండ్ యావరేజ్గా 80 రేప్స్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి విత్ 3 patients పాకిస్తాన్ రికార్డ్స్ ఏషియాస్ ఫస్ట్ మంకీ పాక్స్ కేసెస్. WHO has declared the spread of monkeypox a global health emergency. సో ఏంది అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో మంకీ పాక్స్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు పాకిస్తాన్లో అంటే మన ఏషియాలోకి ఎంటర్ అయిపోయింది. పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 3 patients మంకీ పాక్స్తోనే డిటెక్ట్ అయినారు. సో వీళ్ళని కౌంటర్ చేయాలంటే ఇండియా కూడా తగిన స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఆల్రెడీ చైనా ఏమని అనౌన్స్ చేసిందంటే చైనాలోకి ఎంటర్ అయిన పీపుల్ని, గూడ్స్ని
స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు అని నెక్స్ట్ 6 మంత్స్ వరకు స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు అనేసి చైనా అనౌన్స్ చేసింది. సో మన ఇండియా కూడా ఈ మంకీ పాక్స్ అనేది ఇండియా లోపల స్ప్రెడ్ కాకుండా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇస్రో అనేది ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 8 అనేది లాంచ్ చేసింది. సో ఇది వచ్చేసి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్తోని ఇది లాంచ్ చేసినారు.